ఒక టీచర్గా మీరు కూడా చాలామంది టీచర్లు ఉన్నారు. ప్రేయర్లో మనం చెప్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను చెప్తాం. మరి అలాంటి వాళ్ళం మనం మోడీ గారు ముస్లింలు వేరు, క్రిస్టియన్లు వేరు అంటే టీచర్లు ఏం చెప్పాలి? వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని క్వశ్చన్ పెట్టాలా? నా బాధ ఏంటంటే ఒక్కసారైనా ఒక టీచరు ఏమిటి అని అడగలేదు. ఒక పేరెంటు అరే మా కొడుకులకు వీళ్ళు వాళ్ళు శత్రువులు అని చెప్తామా? ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వికసిత్ భారత్ అని పేరు చెప్తాడు. 80 కోట్ల మందికి నిరుపేదలు మరి అభివృద్ధి అయ్యిందట, భోజనాలు పెడుతున్నారట. కానీ ఆ బియ్యం వస్తున్నాయి రేషన్ కార్డు, కానీ ఎవరు మనుషులు తినేటైతే కాదు, అన్నీ అమ్మేస్తున్నారు, ఒక్కరు కూడా తినట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది మోడీ గారు చేసేది. నా రిక్వెస్ట్ ఏమిటంటే ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, దళిత మిగతా గిరిజనులందరూ కానీ దీన్ని పారదోలకపోతే మనకు సునామీ వస్తుంది. దయచేసి ముస్లింలు ఆడవాళ్ళు, మగవాళ్ళు, హిందువులు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ 13న జరిగే ఎలక్షన్లో అందరూ జిద్దుగా వచ్చి ఓటేయాలో ఓడించాలి. లేకుంటే బానిసలు అవుతాం మనం. బానిసలు కావాలన్నా ప్రగతి మార్గంలో ఉండాలా, మీరే ఆలోచించాలి. దీని తర్వాత మళ్ళా ఉంటుంది, దీంతో ఇది పోదు. ఇది తాత్కాలికంగా ఎలక్షన్లో ఓడించడమే, కానీ గ్రామాలు తిరగాల్సి వస్తుంది. ఎక్కడ చూడండి ఏడ. ఇప్పుడు చాలామంది వర్తకులంతా కూడా బీజేపీలో తిరిగిళ్ళు. డిమార్ట్ వచ్చినాక నీ ఉద్యోగం, నీ వ్యాపారం ఎక్కడుందా? మార్కెట్లో కూరగాయల మార్కెట్ వాళ్ళని అడిగినా ఏంటంటే బీజేపీ అంటున్నారు. నీ రిలయన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత నీ మార్కెట్ ఎక్కడున్నది? బియ్యం ఎక్కడ అమ్ముడుపోతాయి? బట్టలు ఎక్కడ అమ్ముడుపోతాయి? ఎక్కడికక్కడికి సర్వనాశనం చేసే స్థాయిలో నవ్వుతూ ఈరోజు ఇవాళ చూసిన నేను ప్రజాస్వామ్య పండుగ జరుగుతుంది. మోడీ గారు అంటాడు ఎండకు చచ్చిపోతాను, నీళ్లు లేవు, కరెంటు లేవు, తిండి లేదు, ప్రజలు రకరకాల ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆయనకు ప్రజాస్వామ్య పండుగ జరుగుతుందట. ఇలాంటి అర్థం చేసుకొని మీరంతా కూడా ఊళ్ళకు వెళ్ళండి, చుట్టుపక్కల వాళ్ళకు, బంధువులకు, స్నేహితులకు ఎంత దొరుకుతే అంత ఈ ఎలక్షన్ల వరకు మీకు దాదాపు ఒక 100 ఫోన్లు వస్తాయి. 100 ఫోన్లలో ఇదే మాట్లాడాలి. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీని ఓడించకపోతే మనందరూ జైల్లో పోవడం ఖాయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.